అంతర్జాతీయ రాజకీయాల్లో పోలికలు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక దేశం ఎదుర్కొన్న ట్రాజెడీని మరో దేశం తన చర్యల్ని సమర్థించుకోవడానికి వాడుకోవడం ఎప్పుడూ వివాదాస్పదమే. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చేసిన వ్యాఖ్య అదే కోవలోకి వస్తోంది. ఇటీవల ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు అంతర్జాతీయ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. హమాస్ కీలక నేతలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడులను ప్రపంచ దేశాలు ఖండించాయి. కానీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం తన చర్యలను సమర్థించడమే కాకుండా 2001లో అమెరికాపై జరిగిన 9/11 దాడులతో పోల్చారు. 9/11 దాడుల తర్వాత వాటికి కారణమైన ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా చెప్పింది. ఇప్పుడు మేము అదే చేశామంటున్నారు నెతన్యాహు. కానీ ఈ పోలిక వాస్తవానికి, లాజిక్కి ఎంతవరకు దగ్గరగా ఉంది అన్నది చర్చనీయాంశం. 2001 సెప్టెంబర్ 11న అమెరికా భూభాగంపైనే ఉగ్రదాడి జరిగింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, పెంటగాన్ పై దాడుల్లో దాదాపు 3000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికా చరిత్రలోనే కాక ప్రపంచ చరిత్రలో గాయంగా మిగిలింది. ఆ దాడి తర్వాత అమెరికాకు ఐక్యరాజ్య సమితి, నాటో పూర్తి మద్దతు లభించింది. చట్టబద్ధతతో పాటు మిత్రదేశాల సహకారం కూడా దొరికింది. దాంతోనే అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ప్రారంభించింది. ఇజ్రాయెల్ పరిస్థితి మాత్రం వేరే. 2023లో హమాస్ చేసిన దాడిలో వందలాది మంది ప్రాణాలు పోవడంతో కఠిన చర్యలకి సిద్ధమైంది ఇజ్రాయెల్. ఉగ్రవాదాన్ని ఏ మూలలో ఉన్నా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ అదే సమయంలో మూడో దేశం ఖతార్లో అది కూడా శాంతి చర్చల నడుమ దాడులు జరపడం తీవ్రమైన వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ నిబంధనలను పక్కన పెట్టి తీసుకున్న ఈ అడుగు ఇజ్రాయెల్ చర్యలపై మరింత విమర్శలకు తావిచ్చింది. ఖతార్ అనేకేళ్లుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ గాజా పునరుద్ధరణకు నిధులు అందిస్తూ చర్చల వేదికగా నిలుస్తోంది. అమెరికా సైనిక వ్యూహాల్లో కూడా ఖతార్ కీలక కేంద్రం. ఇలాంటి దేశంపై దాడి చేయడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమే. ఇక్కడే నెతన్యాహు చేసిన పోలిక వీక్ అయింది. అమెరికా నేరుగా దాడికి గురై అంతర్జాతీయ చట్టబద్ధతతో యుద్ధం చేసింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం మరో దేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించి ముందుకు వెళ్తోంది. ఈ చర్య శాంతి ప్రక్రియను క్లిష్టం చేయడమే కాకుండా మిత్రదేశాల మధ్య విభేదాలను పెంచే అవకాశం ఉంది. 9/11 దాడి ఒక గ్లోబల్ ట్రాజెడీ. ప్రపంచం ఏకమై ఖండించింది. అలాంటి ఘటనను రాజకీయ లాభాల కోసం వాడుకోవడం సరికాదు. అమెరికా అప్పట్లో మిత్రదేశాలతో కలిసి నడిచింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఒంటరిగా చట్టబద్ధతను పక్కన పెట్టి ముందుకు సాగుతుంది. అందుకే నెతన్యాహు చేసిన పోలిక వాస్తవాలకు, లాజిక్కు దూరంగా మిగిలిపోయింది. యుద్ధం ఎంతకాలం సాగినా చివరికి శాంతి చర్చలకే తిరిగి రావాల్సి ఉంటుంది. కానీ శాంతికి వంతెన కట్టే క్షణంలోనే దాన్ని బాంబులతో ధ్వంసం చేయడం, అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి 9/11 లాంటి గ్లోబల్ ట్రాజెడీతో పోలికలు చేయడం ఇజ్రాయెల్కు ఒంటరితనం తెచ్చిపెట్టే ప్రమాదముంది.